సందీప్ రెడ్డి వంగ భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు ఎడిటర్. అతను ప్రధానంగా తెలుగు మరియు హిందీ చిత్రాల్లో పనిచేస్తున్నాడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం అర్జున్ రెడ్డి ద్వారా వెలుగులోకి వచ్చాడు. తర్వాత అతను ఈ చిత్రానికి హిందీ భాషలో కబీర్ సింగ్ అనే టైటిల్ తో పేరు మార్చాడు. ఈ చిత్రం హాల్ టైమ్ అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రాల్లో ఒకటి మరియు 200 కోట్ల క్లబ్ లో చేరింది. తెలంగాణలోని వరంగల్లో మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నతనంలో సినిమాలంటే మక్కువ. అతను తన సోదరుడితో కలిసి థియేటర్లో చిరంజీవి సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షోను తరచుగా చూసేవాడు. సందీప్ చిన్నతనంలో అకాడమిక్స్ లో మంచివాడు మరియు అతని తల్లిదండ్రులు అతని కాలేజీలో ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లో జాయిన్ చేయాలనుకున్నారు. కానీ సందీప్ ఫిజియోథెరపీకి ప్రాధాన్యత ఇచ్చాడు. అతను ఫిజియోథెరపీలో డిగ్రీని అభ్యసిస్తున్నప్పుడు అతను మెడికల్ లైన్ లో వృత్తిని సంపాదించాలనుకోవడం లేదని, బదులుగా వినోద పరిశ్రమలో పనిచేయాలని కోరుకున్నాడు. 2005లో వైజాగ్ లోని రుషికొండ బీచ్ లో తెలుగు సినిమా మనసు మాట వినదు కోసం 25 రోజులు అప్రెంటిస్ గా పనిచేశాడు. ఆ తర్వాత సినిమా చదువు కోసం సందీప్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇంతలో అతను తన కళాశాల సమీపంలోని సబ్వేల్లో పార్ట్ టైం జాబ్ కూడా చేశాడు. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఆస్ట్రేలియా సిడ్నీలోని అకాడమీ ఆఫ్ ఫిలిం, థియేటర్ అండ్ టెలివిజన్ లో ఫిలిం మేకింగ్ పై శిక్షణ తీసుకున్నాడు. 2010 నుండి సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేసిన సందీప్ 2010లో కేడీ సినిమాకు సహాయ దర్శకుడిగా, 2015లో మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు సహదర్శకుడిగా పనిచేశాడు. అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకుని హీరో పాత్ర కోసం శర్వానంద్ ను సంప్రదించారు. కానీ అతను వేరే సినిమా చేస్తుండటంతో విజయ్ దేవరకొండను తీసుకోవడం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2017 ఆగస్టు 26న విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సందీప్ కి, చిత్ర యూనిట్ కి మంచి పేరు వచ్చింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2018లో సందీప్ మహానటిలో వేదాంతం రాఘవయ్యగా అతిథి పాత్ర పోషించాడు. 2019లో సందీప్ అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 379 కోట్లు మరియు భారతదేశంలో దాదాపు 278 కోట్లు వసూలు చేసింది. అక్టోబర్ 2021లో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే తెలుగు సినిమా చేస్తానని సందీప్ ప్రకటించాడు. 2023లో అతను బాలీవుడ్ చిత్రం యానిమల్కు దర్శకుడిగా, రచయితగా మరియు ఎడిటర్ గా పనిచేశాడు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్, రష్మిక మందన ప్రధాన పాత్రధారులు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించే చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నట్లు సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. షుగర్ ఫ్యాక్టరీ పేరుతో తెలుగు సినిమాకు దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే స్క్రిప్ట్ రాయడం మధ్యలోనే వదిలేసి ముందుగా అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడు. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందని ఆయన వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో సందీప్ తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి యొక్క స్క్రిప్ట్ రాయడం పూర్తి చేసిన తర్వాత చాలా మంది నిర్మాతలు మొదట స్క్రిప్ట్ పై పనిచేస్తామని హామీ ఇచ్చారని, అయితే వారందరూ వెనక తగ్గారని వెల్లడించారు. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.